అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, దేశ ప్రజలందరూ చూశారు. నిన్న మా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీదకి అయితే పెట్రోల్ బాంబులు ఇస్తారు. పెట్రోల్ బాంబులు వచ్చి ఇంటిపై ఇసిరి ఇల్లు కాలిపోవడానికి కారణభూతులయ్యారు. ఇది ఎక్కడైనా చూసామండి మనం? ఎప్పుడైనా చూసామండి ఇలాంటి విషయాలు? దానికి వచ్చి అధికారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు పోలీసులు వచ్చి ఒత్తాసు పలికారు. జరగకూడని సంగతి జరిగితే ఎవరు బాధ్యులు? ఏం చేస్తున్నారు ఈ డీజీపీ? ఇదేనా మీకు శాంతి భద్రతలకు వచ్చి మీకు ఇచ్చింది? మీరు చేస్తుంది రాష్ట్రంలో డీజీపీ తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర ఉడుకు పని చేయట్లేదు. దయచేసి మీరు గుర్తెరగాలని కోరుతున్న పోలీసు వ్యవస్థని, వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని దయచేసి కాపాడమని కోరుతున్నాను అధికారుల్ని. అంతేగాని తానా అంటే తందాన అనుకుని ఏంటండి ఇది? రాంబాబు ఇన్సిడెంట్ చూసాం మనం. ఆయన ఏదో మా నోరు జారారు అన్నారు. చెప్పారు ఆయన, నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకుంటానని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా వాళ్ళేదో మాట్లాడారు, బాస్తూ లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడే అవసరం మాకు లేదు. ఉదాహరణ చెప్తున్నాను. కానీ అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందరూ స్వామ్యులనే ఒక పేరు ఉంది. చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి.